సార్ నామినేషన్ లిస్ట్లో నైనిక, విష్ణుప్రియ, మణికంఠ ఎక్కువ కనిపించారు. ఎందుకంటే వాళ్ళు చేసిన గేమ్ వాళ్ళు చూసుకుంటే మణికంఠ గురించి మాట్లాడుకుందాం. మణికంఠ 2 మాటలు మాట్లాడతాడు, 2 నెలలున్న మాటలు. సో అది అయితే కరెక్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట మాట్లాడడం అదైతే నాకు నచ్చలేదు. ఎందుకంటే ముందు సాక్రిఫైస్ చేశారని చెప్పేసి నిఖిల్తో అని, తర్వాత వచ్చేసి చేయాలా వద్దని ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయిపోయాడు. ఇతను సాక్రిఫైస్ చేయాలి, మనం చేయకపోతే కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నాడు. కాబట్టి ఆ గ్రూప్ డిస్కషన్లో కూడా తను సాక్రిఫైస్ చేయడానికి తను ఓకే అనుకున్నాడు. అంతేగాని తను వచ్చేసి అక్కడ నీతో ఒక మాట అన్నాను, గ్రూప్లో ఎలా అన్నాను, గ్రూప్ డిస్కషన్ ఎలా అన్నాను అని చెప్పేసి అనడం అయితే కరెక్ట్ కాదు. సో అక్కడ మ్యానిపులేట్ చేసి మాట్లాడడం అయితే నాకు అనిపించింది అన్నమాట. సో అలా మ్యానిపులేట్ చేయలేదు కానీ బట్ కాకపోతే కొంచెం సేఫ్ గేమ్గా ఆడదాం, మంచిగా మనిషికి ఒక చెప్దాము, మనిషికి ఒక మాట చెప్పినట్టుగా సో హట్టింగ్గా నెలలాగా చేశారన్నమాట. సో అదైతే నాకు నచ్చలేదు. ఎందుకంటే ఎదురు మనిషి కూడా హట్ అవుతుంది ఇలా చెప్పేసి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి చెప్తే నిఖిల్ టీంలో హట్ అవుతారు కదా. సో వాళ్ళు కావాలని చేసినట్టుగా అనిపించేలాగా. సో అదైతే నాకు అనిపించింది. ఇంకో నైనిక విషయానికి వస్తే నైనిక గేమే లేదన్న విషయంలో నామినేట్ చేశారన్నమాట. నిజంగానే తన గేమ్ అయితే ఎక్కడా లేదు. ఎక్కడ చూసుకున్నా కూడా తన గేమ్ ఎక్కడ కనిపించారు. ఫస్ట్ వీక్లో ఉన్న నైనిక లాస్ట్ వీక్ దాకా అంటే గడిచిన 2-3 వీక్స్లో ఎక్కడా లేదు. ఎక్కడ చూసుకున్నా కూడా తన గేమ్ ఎక్కడుందిరా బాబు అనుకుంటే గేమ్ ఎక్కడ ఆడినట్టు కనిపించలేదు, ఎక్కడ ఉన్నట్టు అనిపించలేదు. ఏ దాంట్లో కూడా తను లౌడ్గా అంటే పెద్దగా మాట్లాడే అసలు డిఫెండ్ చేసుకొని మాట్లాడడానికి కూడా అనిపించినట్టుగా లేదు. సో ఇలా అనిపిస్తుంది అన్నమాట నాకు. సో అలాంటప్పుడు నామినేట్ చేశారన్నమాట ఆ పాయింట్ మీద. సో మంచిగా అనిపిస్తుంది ఆ పాయింట్ మీద నామినేట్ చేయడం. సో గేమ్ ఉంటే కదా ముందు నామినేట్ చేయకుండా సేవ్ అవ్వడానికి, అంటే గేమ్లో కనిపిస్తానికి కానీ ఎక్కడ ఉన్నట్టు తెలియజేయడం కూడా. ఎప్పుడు చూసినా ఆ బెడ్ మీద పడుకొని అక్కడే ఉండిపోయి ఆ బెడ్ మీద కూర్చొని ఏదో ఆలోచించుకుంటూ తను మాట్లాడుకుంటూ సో ఏదో ఫీల్ అవుతూ ఉండటం అదైతే నాకు అసలు నచ్చలేదు అనమాట. సో అలా లేకుండా ఉంటేనే బాగుంటుంది అనిపించింది. సో తన ఒక మైండ్ సెట్ అనేది అక్కడే వడ్డిపోతుంది, అక్కడే ఆగిపోతుంది. ఆ బెడ్ మీద ఉండిపోయి తన పర్సనల్ గురించి ఆలోచించుకుంటూ ఆ పర్సనల్ లైఫ్ గురించి ఎవరైతే ఎవరున్నారో ఆ ఎక్స్ గురించి ఆలోచించుకుంటూ ఉండిపోవడం సరిపోతుంది. అది దాంట్లో నుంచి బయటకు వచ్చి తన గేమ్ మీద ఫోకస్ చేసి తన గేమ్ ఆడుకుంటూ అందరితో మాట్లాడుకుంటూ తను డిఫెండ్ చేసుకుంటూ ఉంటే టాప్ 2లో ఉండే ఛాన్స్ ఉంది. సో అలా ఆ ఛాన్స్ వదులుకునేలాగా కనిపిస్తుంది. ఈ వీక్లో నామినేషన్స్లో కూడా ఉంది. సో నామినేషన్స్లో ఉండి తను ఎలిమినేట్ అయిపోయే ఛాన్స్ కూడా, ఎందుకంటే తనకు ఓట్స్ చాలా తక్కువ పడతాయి. ఎందుకంటే గేమ్స్లో లేదు, ఎక్కడ లౌడ్గా మాట్లాడట్లేదు, ఎవరికి ఇంట్రెస్ట్ వచ్చేలాగా తన గేమ్ అయితే లేదనమాట. తన గేమ్ మీద ఫోకస్ చేయాలనేలాగా. సో చూడాలి ఈ వీక్లో ఎలా ఉంటుందండి. సో లాస్ట్గా చూసుకుంటే విష్ణుప్రియ వచ్చేసి తను మాట్లాడే మాటల గురించి ఎక్కువ నామినేట్ అయింది. ఎందుకంటే ఎక్కడ చూసిన మాటలు అంటే కొంచెం మెయిన్ పాయింట్ ఇక్కడ వచ్చేసి టర్మినేట్ చేసిన పాయింట్ అనమాట. ఇది నిఖిల్ అనే పాయింట్ మీదే అయితే నామినేట్ అయితే చేశారు. సో నిఖిల్ అనే పాయింట్ ఏంటంటే అమ్మాయిలు అది గాజులు వేసుకుంటాడు, ఇలా ఒక మనిషిని డిస్రెస్పెక్ట్ చేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదనిపించింది. సో ఇంకొక పాయింట్ ఏంటంటే తన ఫోకస్ అంటే ఎక్కువ గేమ్ మీద లేదు, ఫోకస్ వేరేలాగా ఉందన్నమాట. సో ఆ ఫోకస్ లేదు, ఫైర్ లేదని ఆ పాయింట్ మీద అయితే నామినేట్ అయితే అయింది. ఎందుకంటే ఎక్కువ గేమ్లో యాక్టివ్గా లేదు, నువ్వు ఎక్కడ యాక్టివ్గా ఉండట్లేదు, ముందు గేమ్ ఆటకు ముందుకు రావట్లేదు అని చెప్పే పాయింట్ మీద అయితే నామినేట్ అయితే అయింది. సో చూసుకుంటే నిజంగానే తను ఫోకస్ మొత్తం పృథ్వీ మీద ఉంది, కానీ ఎక్కడా కూడా గేమ్ మీద అయితే కనిపించలేదు. ఎక్కడ గేమ్లో ఇక ఫోకస్గా గేమ్ ఆడదాం, ఇంత ఫోకస్గా గేమ్ ఆడాలి అని చెప్పేసి ఉన్నట్టుగా అయితే నాకు ఎక్కడ అనిపించలేదు విష్ణుప్రియ. సో అలా గేమ్ మీద ఫోకస్ చేసి తన గేమ్ మీద ఉంటే కనుక టాప్ 1లో టాప్ 2లో ఉండే పొజిషన్లో ఉండే క్యాపబిలిటీ ఉన్న అమ్మాయి తను. సో ఎందుకంటే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది తను. ఎందుకంటే పోరా షో కానించి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, చాలా మంచి కామెడీ చేయగలుగుతుంది ఇలాంటి అమ్మాయి. సో తను చిన్న కామెడీ, ఎందుకంటే మనుషుల్ని డిస్రెస్పెక్ట్ చేసే కామెడీస్ ఇలాంటివి ఆపేసి తను కామెడీ చేయొచ్చు. బట్ కాకపోతే ఎదుటి మనిషి హట్ కాకుండా కామెడీ చేసి తన గేమ్ మీద ఎక్కువ ఫోకస్ చేసి పృథ్వీ మీద తగ్గించి గేమ్ మీద ఫోకస్ చేస్తే తను టాప్ 2లో ఉంటుందని నాకు అనిపించింది అనమాట.